ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల కింద రోడ్ల నిర్మాణం కోసం కొంత నిధులు ఏటునారం ఎస్సీ కాలనీకి మంజూరైనది. ఇందులో భాగంగా మా వాడలో దాదాపు 100-200 మీటర్లు రోడ్లు పోసినారు. సో, దాంట్లో 100-200 మీటర్లు పోసిన రోడ్లలో 100 మీటర్లు ఆల్రెడీ పోసిన రోడ్ల మీదనే పోసిర్రు. అదేవిధంగా పోసుకున్న రోడ్లు చూసినట్టయితే ఎటువంటి అధికారుల పర్యవేక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టులర్‌గా చెలామణి చేస్తూ వాళ్ళే ఏ అధికారులు సమక్షంలో చేయకుండా వాళ్ళ సమక్షంలో మొత్తం పనులు చేయడం వల్ల ఏ విధంగా ఉన్నాయంటే ఒక బాత్రూమ్ నుంచి మధ్యలో నుంచి రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా కరెంటు స్తంభాలుంటే 4 స్తంభాలుంటే ఒక 4 స్తంభాల మధ్యలో నుంచి పోసిర్రు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఏం లేదు. సో, ఈ నిధులు అనేటివి ఎస్సీ, ఎస్టీలకు సప్లాన్ కింద నిధులు అనేటివి ఎస్సీ, ఎస్టీలకు దళితులకు ఉపయోగపడే నిధులు కాదు. కేవలం ఇవి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి, వాళ్ళు కాంట్రాక్టులు చేసుకొని వాళ్ళు డబ్బులు వాళ్ళ జేబులో వేసుకోవడానికే తప్ప మాకు ఉపయోగపడేది ఏది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం.